బ్రేకింగ్ చూసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల కురుక్షేత్రానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా అధికార బీఆర్ఎస్ పార్టీ యొక్క కామారెడ్డి నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాలకు సిట్టింగులకే టికెట్లు ఇచ్చింది. కామారెడ్డిలోనే తానే స్వయంగా బరిలో దిగుతానని కేసీఆర్ ప్రకటించారు. మరేపు హస్తం పార్టీ నేతలు టికెట్ కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసుకుని తమకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఇక కమలం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ఆసేవకులు నామినేషన్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా పొలిటికల్ హీట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వివరించే ప్రయత్నం చేయగా ఇటు బీజేపీతో పాటు పార్టీలు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూడా ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9 నియోజకవర్గాలను ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలు ఉండగా ఇటు కామారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే గతంలో 2000 జరిగిన 18 ఎన్నికల్లో మొత్తం ఒకటికి ఎల్లారెడ్డి మినహా మొత్తం 8 నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అభ్యర్థి గెలుపొందాడు. అక్కడ జాజుల సురేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మరి అక్కడ ఏనుగు రవీందర్ మీద గెలుపొందాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాల తర్వాత ఇటు అతను కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా మొత్తం 9 నియోజకవర్గాలు కానీ 9 నియోజకవర్గాల్లో ఇటు గులాబీ పార్టీ రెపరెపాలు ఆడిందని చెప్పవచ్చు. అయితే మరో ఇటు 2 నెలల ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు సీఎం కేసీఆర్ కూడా ఇటు మొత్తం సిట్టింగ్లకే ఒక కామారెడ్డి నియోజకవర్గం తప్ప మిగతా 8 నియోజకవర్గాల్లో కూడా గతంలో ఉన్నట్టు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కూడా టికెట్లు కన్ఫర్మ్ చేస్తూ కూడా ఒక జాబితా విడుదల చేశారు. అయితే కామారెడ్డి నియోజకవర్గంలోనే అక్కడ ఉన్నట్టు గంప గోవర్ధన్ కు మొండి చూపించినట్టుగా తెలుస్తుంది. అక్కడ గంప గోవర్ధన్ కు బదులు కూడా సీఎం కేసీఆర్ తానే స్వయంగా రంగంలో దిగుతానంటూ కూడా ప్రకటించారు. గద్వేల్ తో పాటు ఇటు కామారెడ్డి నుండి కూడా పోటీ చేస్తానని కూడా ప్రకటించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు. అయితే అతనికి కూడా మంత్రి పదవి ఇస్తానని ఇటు పట్నం మహేందర్ రెడ్డితో పాటు అతనికి కూడా మంత్రి పదవి ఇస్తానని అనుకున్నారు. కానీ అతనికి కూడా అక్కడక్కడ మొండి కావడంతో కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి మంత్రులు మండలిలోకి తీసుకుంటారా లేక వేరే ఇంకా పదవి ఇస్తారని చెప్పి కూడా పరిస్థితి అక్కడ చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం ఇటు రానున్న ఎన్నికల్లో కూడా ఇటు అధికార బీఆర్ఎస్ ఎవరైతే టికెట్లు ప్రకటించారో వారికి ప్రజలకు వద్దకు వెళ్ళి కూడా ఇటు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మరి అక్కడ తమ 9 సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేశారో కూడా ప్రజలు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇటు చేయగా ఇటు ముఖ్య నిజామాబాద్ అర్బన్ నుండి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బిగల గణేష్ పోటీలో ఉన్నారు. ఇతను కూడా ఇటు ఇతనితో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది కూడా అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సాహెబ్ బీన్ అలాగే కేశవ్ వేణు కూడా ఇక్కడ నామినేషన్ వేశారు. దీని నిజామాబాద్ రూరల్ చూసుకున్నట్టు నిజామాబాద్ రూరల్ లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడ బరిలో ఉన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు డాక్టర్ భూపతి రెడ్డితో పాటు ఇటు హీరో ఇటు నాగిరెడ్డి హీరో నితిన్ తండ్రి కూడా అక్కడ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ ఇటు దినేష్ కుమార్ కూడా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ కూడా త్రిముఖ పోటీ నెలకొందని చెప్పొచ్చు. దీంతో పాటు ఆర్మూర్ నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అధ్యక్షుడు జీవన్ రెడ్డి బరిలో ఉండగా ఇటు బీజేపీ పార్టీ తరఫున పైడి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు బీజేపీ పార్టీ నుండి ఇటు కాంగ్రెస్ పుచ్చుకున్నటువంటి వినయ్ రెడ్డితో పాటు మరికొందరు కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు బాల్కొండ నియోజకవర్గం చూసుకున్నట్లు బాల్కొండ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు ముత్యాల సునీల్ రెడ్డి ఇటు బియ్యంలో పోటీ చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి. అయితే అక్కడ ఓడిపోవడంతో అతను బీజేపీ పార్టీలోకి ప్రయత్నం చేయగా అక్కడ కుదరకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతను పోటీలో ఉండగా ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మాలా రెడ్డి కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇటు బీజేపీ పార్టీ నుండి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఇటు కామారెడ్డి జిల్లా చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ కూడా అక్కడ బరిలో ఉన్నట్లు కూడా ఉంటానని చెప్పి ప్రకటించారు. దీంతో పాటు
అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్ అలీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా బరిలో ఉండగా ఆ బీజేపీ పార్టీ తరఫున వెంకటరామారెడ్డి బరిలో ఉన్నారు. ఇక బాన్సవాడ నుండి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బరిలో ఉండగా ఇటు బీజేపీ పార్టీ తరఫున మల్యాజిరెడ్డి బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎల్లారెడ్డి నుండి ఏనుగు రవీందర్ బీజేపీ పార్టీ నుండి బరిలో ఉండగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఆ వ్యక్తి కూడా అక్కడ బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి సుభాష్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఇటు జుక్కల్ నియోజకవర్గం నుండి హనుమంత్ షిండే బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉండగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున గంగారం ఇటు మాజీ ఎమ్మెల్యే గంగారం తో పాటు గడుగు గంగాధర్ కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు ఇటు బీజేపీ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే అరుణ దార్ కూడా బరిలో ఉన్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే పూర్తిగా త్రిముఖ పోటీ కూడా నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇటు రానున్న ఎన్నికల్లో కూడా తాము కూడా రంగంలోకి ఉంటామని చెప్పి ప్రస్తుతానికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుండి సుమారు 100 పైగా కూడా నామినేషన్ దాఖలు కాగా ఇటు బీజేపీ తరఫున ఈ నెల 10 వరకు గడువు ఉండడంతో పాటు ఇప్పటికీ ఇద్దరు ఇటు నిజామాబాద్ అర్బన్ నుండి బిగల ఇటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు ఇటు నిజామాబాద్ రూరల్ నుండి కూడా దినేష్ కుమార్ కూడా నామినేషన్ అయితే వేసినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇంకా మరికొన్ని రోజులు గడువు ఉండడంతో వీరు చాలా మంది కూడా వాళ్ళు కూడా నామినేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల దగ్గర పడడంతో కూడా త్రిముఖ పోటీ ప్రధానంగా నెలకొందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బోధన నియోజకవర్గంలో ఇటు దొంగ ఓట్లు అధికంగా నమోదు చేస్తున్నారని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ పార్టీ కూడా మండిపడుతుంది. అయితే కేవలం పక్కకు ఉన్నటువంటి మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు చాలా మందిని ఇక్కడ దొంగ ఓట్లు కూడా నమోదు అధికార పార్టీ నాయకులు నమోదు చేస్తున్నారని చెప్పి వీరికి ఇటు అధికారులు కూడా చుట్టూలుగా ఉన్నారని చెప్పి కూడా వీటి తొలగించాలని చెప్పి కూడా ఇటు నిన్న ఇటు మాజీ మంత్రి సురేష్ రెడ్డి ప్రెస్ పేటీ చెప్పి మరీ ఖండిస్తున్నారు. దీంతో పాటు ఇటు బోధనలో కూడా ఇటు బీజేపీ పార్టీ కూడా ఇటు ఎంఆర్ఓ కాలేయం ముందు కూడా ఆందోళన చేపట్టింది. ఎవరైతే ఇక్కడ బోగస్ ఓట్లు ఉన్నారో దొంగ ఓట్లు ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా తొలగించాలి, లేకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు కూడా మండిపడుతున్నారు. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు దగ్గర పడడంతో కూడా రాజకీయం హాట్ గా మారిందని చెప్పవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.